ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఉపవాసాలు చేస్తూ ఉంటాము. కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు తీసుకొని దాన్ని బట్టి ఉపవాసం చేస్తాము. ఏకాదశికి మీరు రెగ్యులర్గా ఉపవాసం చేస్తారు. దీని యొక్క ఫలితం ఏంటి రమగారు? ఒకటేమో ఉపవాసం అనగానే భగవంతుడి సమీపంలో నివసించటం పాయింట్, భగవత్ సేవ కోసం. అయితే ఇలా మనం సుష్టుగా 3 పూట్ల తినేవాళ్ళు 15 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో ఒకరోజు ఆహారం మానేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది జయ. చాలా హెల్త్ బెనిఫిట్స్ అట. ఇహము పరము రెండిటికి పనిచేస్తుంది. ఇహంలో పనిచేసే దేనికి? ఆరోగ్యానికి మంచిది. రోజు శుభ్రంగా తింటాం 3 పూట్ల. పచ్చళ్ళని ఊరగాయలని అవన్నీ ఇవన్నీ వేసుకుంటాము. స్వీట్లు హాట్లు తింటాము. అన్నం సుష్టుగా భోంచేస్తాము. దుంపకూరలు అవి తింటాము. ఒక గ్యాప్ ఇచ్చామనుకో, ఈ లోపల పేరుకుపోయినటువంటి రకరకాల వ్యవహారాలని అది సరిచేస్తుంది. ఉపవాసం తర్వాత నిన్నంతా కడుపు కాలిపోయింది, ఇవాళ ఇంత తినం, కొన్నే తినాలి. ఉపవాసం విడిచిన తర్వాత తినవలసిన పదార్థాలు లిమిటెడ్గా సాత్వికమైన ఆహారంగా చెప్తారు. అవును. సాధారణంగా ఏకాదశికి బాడీని రెడీ చేసే విధానం కూడా చెప్పబడుతుంది. ఏకాదశి ముందు నాటు రాత్రి అన్నం తినకూడదు. దశమి నాటి రాత్రి పలహారం. ఏకాదశి పగలు రాత్రి ఉపవాసం. ద్వాదశి నాడు పొద్దున మృష్టాన్న భోజనమే. మళ్ళీ ద్వాదశి నాటి రాత్రి టిఫిన్, అన్నం తినకూడదు, పలహారమే. ఇప్పుడు చూడు, శరీరం మీద ఎక్కువ బరువు వేసినట్టు కాదు, మొత్తం తీసేసినట్టు కాదు. దీనివల్ల అడ్జస్ట్ అవుతుంది శరీరంలో ఉన్న రకరకాల సమస్యలు, ఆహారం వల్ల వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు. దీనివల్ల కొంత తగ్గుముఖం పడతాయి. దీంతో పాటు పరం ఏమిటి? ఈరోజు భగవత్ సంబంధమైన రోజన్న జ్ఞానం. ఏకాదశి నాడు ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని గమనంతో జీవనం. అవును. జ్ఞప్తికి తెచ్చుకుంటాం కదా. తర్వాత పోట్లాటలు యుద్ధాలకి వాటికి వెళ్ళాం, ఎక్సర్సైజ్ చెయ్యం, ఇతరుల ఇళ్ళకి వెళ్ళాం, ప్రయాణాలు చేయకూడదు. అన్ని జ్ఞాపకం పెట్టుకున్నామా? దీంతోపాటు దేవాలయ గమనం, కొంచెం దీపారాధన, దైవారాధన. నెలలో కనీసం 15 రోజులకు ఒకసారైనా శ్రద్ధగా భగవంతుని యొక్క గాథలో కథలో వినటం, నామ సంకీర్తన చేయటం, జాగారం చేయటం. ఇవన్నీ కూడా ఏంటి, మనని భగవంతుడి వైపు, సాత్విక జీవన విధానం వైపుతో పాటుగా స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవన విధానం వైపుకి తీసుకెళ్తాయి. ఇహానికి పరానికి రెండిటికి మంచిది. దీంతోపాటు కార్తీక మాసం వస్తే పూర్తి ఉపవాసాల వ్యవహారము. తర్వాత మళ్ళీ మార్గశిరం లేదు పుష్యంలో కొన్ని ఇవి చేస్తాం కదా. ఇవి కాకుండా మళ్ళీ వారాలు, సోమవారం శివుడికని, మంగళవారం ఆంజనేయ స్వామికి, అట్లా బుధవారం వినాయకుడికి లేదా అయ్యప్పకి, గురువారం దత్తాత్రేయ స్వామి వారికి, శుక్రవారం అమ్మవారికి, శనివారం మళ్ళీ వెంకన్నకి, ఆదివారం సూర్యనారాయణమూర్తికి. ఏది కావాలంటే ఆ ఒక రోజు. మళ్ళీ ఉపవాసం అనగానే మనం ఏం చేస్తాము? లాస్ట్ టైం కూడా ఒకసారి ఈ విషయం నేను చెప్పినట్టే నాకు గుర్తుంది. అన్నం మానేయటం ఒకటే ఉపవాసంగా భావిస్తాం. అది పొరపాటున కూడా కాదు. అన్నానికి భిన్నం ఇంకోటి ఏదైనా తద్భిన్నం ఇంత తింటాం కాదు. పళ్ళు తింటాం, ఏ నీళ్ళో తాగటం, లిక్విడ్ డైట్ మీద ఉండటం, మజ్జిగ, మంచినీళ్ళు, పళ్ళ రసాలు మాత్రమే తీసుకుని, లేదా ఒట్టి ఫలాహారమే తీసుకుని, ఉప్మా తిన్నా కాకుండా తింటాం. 4 దిబ్బరొట్టెలు, 3 దిబ్బరొట్టెలు. మా పెద్దబాబు అంటూ ఉండేవారు, చాకలి బండ అంత దిబ్బరొట్టె. చాకలి బండ ఎంత ఉంటుంది? అదే గజన్నర పొడు గ్లాస్ మజ్జిగ. ఇంకా అన్నం ఎందుకు వాడికి ఉన్నావు? అదే కదా, అన్నం అక్కర్లేదు కదా. గజన్నర గ్లాసుడు మజ్జిగ తాగినా, కాఫీ తాగినా ఇంకేం ఆకలిస్తుంది జీవుడికి? అలా చేయకూడదు. మామూలుగా నువ్వు ఈ గ్లాస్ మజ్జిగ తాగుతావు, ఈ గ్లాస్ తాగాలి, ఇంతే. దీంతో పాటు దైవారాధన తప్పకుండా ఉంచుకుంటే ఇహానికి పరానికి ఉపయోగపడుతుంది. మనం ఇట్లా గ్యాప్ ఇవ్వటం వల్ల ఏంటంటే లోపల ఉన్న రకరకాల టాక్సిన్స్ బయటకు వస్తాయి. శరీర వ్యర్థాలు, మలినాలు క్లీన్ అవ్వడానికి ఇది మంచి అవకాశం. ఎక్కువ మంచినీళ్ళు తీసుకోవటం. ఇందులో ఏంటంటే శారీరకమైన పని తక్కువ చేయటము, ఎక్సర్సైజ్ చేయకపోవటము, అది ప్లస్. ఆహారం తీసుకోలేదు కాబట్టి మామూలు సాధారణమైన క్రియలకి దూరంగా ఉంటాం. మా సాధారణమైన క్రియలకి ఇది సరిపోతుంది. నిన్నటిది మొన్నటిది మన పొట్టలో ఉన్నటువంటి కొన్ని రకాల వ్యవహారాలు.
శ్రద్ధగా కనుక చేస్తే ఉపవాసం అంత అత్యద్భుతమైన ఫలితం ఇచ్చే సాధనం ఇంకొకటి లేదు. ఆ, ఈ ఉపవాసంలో అన్నం మానేయటంతో పాటుగా తిండి మానటంతో పాటు కూడా దైవనామ స్మరణ పెట్టుకోవాలి. దీనికోసమని మీరు సాత్వికంగా ఉండాలి. పోరాడము, పోట్లాడము, బాధించటము. దేవాలయానికి వెళ్తారా, క్యూలో నిలబడి పోట్లాడుకుంటూ ఉంటారు. అవును, క్యూలో నిలబడి దేవాలయం వాళ్ళు ఏమేమి సరిగ్గా చేయలేదో లిస్టు చెప్తారు, తప్పులు ఎంచుతారు. తప్పులు ఎంచుతారు. ఏంటి వీళ్ళు ఇలా సరిగ్గా చేయట్లేదు, అట్లా నువ్వు అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తే అదేదో రోడ్డు మీద చేయరాదు, దేవాలయానికి ఎందుకు వెళ్తాం? అక్కడున్న ఆరా అంతా పాడు చేసేస్తాం కదా. ఎవరో భక్తి పరులు ఉంటారు, ఎలా ఉన్నా సరే దర్శనం చేసుకోవాలనుకునేవాళ్ళు, వాళ్ళని చెడగొడతారు. మీకు అలాంటి ధోరణి ఉంటే గుళ్ళోకి వెళ్ళకండి దయచేసి, మీకు దండం పెడతాం. సాత్వికంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. దానికి ఇది ప్లస్ అవుతుంది. మీకు అనారోగ్యంగా ఉన్నా, వీక్నెస్ ఉన్నా, ఏమైనా తల తిరుగుడు లాంటి సమస్యలు ఉన్నా, బీపీ, డయాబెటీస్ ఉన్నా, ప్రెగ్నెన్సీ ఉన్నా, లేదా కొత్తగా డెలివరీలు అయిన వాళ్ళైనా, వృద్ధులు ఉండలేని వాళ్ళు, మందులు ఉన్న వాళ్ళు ఉపవాసాల జోలికి వెళ్ళకండి. ఓకే, మీకు ఈజీ మెథడ్ ఏంటంటే నివేదన చేసిన పదార్థాన్ని తినండి. అది ఉపవసించటంగానే, భగవంతుని సమీపంలాగానే భావించవచ్చు. హెవీగా తినకుండా తక్కువ తినండి, అది కూడా ఉపవాసమే. ఎవరైనా తిట్టే విధానాన్ని మానుకుని భగవన్ నామస్మరణ చేసుకోండి, అది కూడా ఉపవాసమే. కరెక్ట్. ఇంకొక బెస్ట్ ఉపవాసం ఇంకొకటి చెప్తా జయ. లాస్ట్ టైం చెప్పాను నేను చాలా కాలం క్రితం. 2 విధానాలు. ఫోన్ ఉపవాసం చేయండి ఒకటి. బా, ఫోన్ ఉపవాసం అంటే ఫోను చూడొద్దు, ఫోన్లో మాట్లాడద్దు. మీకు ఫోన్ వస్తే మాట్లాడండి, అప్పుడు కాదు. మీకు ఫోన్ వచ్చేది మాట్లాడండి, మీరే చెయ్యొద్దు. ఫోను చూడొద్దు. బాగుంది కదా. బాగుందండి. రెండోది మాటల ఉపవాసం. కొన్ని గంటలైనా మౌన వ్రతం చెయ్యండి, మాట్లాడద్దు. ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది, ఏదో వస్తాయి కదా మెసేజ్ల మీదే ఉండద్దు. అత్యవసరమైన ఫోన్ కాల్కి కావాలంటే మెసేజ్లో సమాధానం చెప్పండి. చేయగలరేమో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, ప్రయత్నించి చూడండి. ట్రై చేసి ఈ 2 ఉపవాసాలు మీకు ఎంత ఉపయోగపడతాయో, ఇహానికి పరానికి వీటంత ఉపయోగపడేవి ఇంకేమీ లేవు, ఇవే. బాగా చెప్పారు. ఆలోచించండి. తప్పకుండా. ఇది ఎక్కడో ఒక చోట మనం అడ్డుకట్ట వేస్తే ఆరోగ్యానికి, కళ్ళకి మంచిది, బ్రెయిన్కి మంచిది. రేడియేషన్ నుంచి కొన్ని గంటల పాటైనా దూరంగా తప్పించుకుంటాం. ఉంటాం. అవునండి. మాట్లాడడం మానేస్తే సగం గోళాలు తగ్గిపోతాయి. లోపల ఆలోచించుకోండి, నేనేమిటి, నాకేం కావాలని. కాకపోతే పొద్దునుంచి మానేసా కదా అని సాయంత్రం అబ్బదబ్బా జబ్బాలాగా మొత్తం అని మాట్లాడేసేద్దాం అనుకోకండి. ఫోన్ కాల్స్ తగ్గించండి, ఆలోచించండి. ఆహారానికి కొంత మనం అడ్డుకట్ట వేయగలిగితే కూడా అది కూడా మంచిదే. ఓకే, ఆలోచించి ఏ ఉపవాసాన్ని తీసుకోదలుస్తారో ప్లాన్ చేసుకోండి. నమస్తే. నమస్తే జయ.